E6 టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకి మరింత హీట్ పెంచుతోంది. తనను కేబినెట్ నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకున్న వేళ మంత్రి కొండా సురేఖ కొత్త అస్త్రాన్ని బయటకు తీశారా? తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వివాదాన్ని ఇప్పుడు బీసీ సెంటిమెంట్, సామాజిక న్యాయం అంశాలతో ముడిపెడుతున్నారా? తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే సురేఖ ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారన్న చర్చ కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి సురేఖ ఇప్పటికే వివరణ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. అంతేకాదు, విచారణ పూర్తి కాకముందే తనపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న పార్టీ నేతలపై ముందుగా చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి మరో లేఖ రాశారు. అయితే ఇక్కడే అసలు రాజకీయ వ్యూహం మొదలైందన్న చర్చ జరుగుతోంది. కేబినెట్లో సీనియర్ బీసీ మహిళా నేతగా ఉన్న తనను టార్గెట్ చేస్తున్నారని సురేఖ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తనపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. తనను రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నం జరిగితే బీసీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే సందేశాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతకాలంగా కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా కొండా సురేఖను తప్పించి ఆమె స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని మంత్రి పదవిని కాపాడుకునేందుకు సురేఖ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే చర్చ మొదలైంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి భూముల కేటాయింపులపై సుస్మిత నేరుగా ఆరోపణలు చేయడాన్ని కాంగ్రెస్ హైకమాండ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో సురేఖపై సస్పెన్షన్ వేటు వేయాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. ఇక క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖ ఇచ్చిన వివరణతో పూర్తిగా సంతృప్తి చెందలేదన్న ప్రచారం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తోంది. అయితే సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బీసీ వర్గాల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి రావచ్చు. చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన పార్టీ నుంచి ఎలాంటి చర్యలు ఉండవనే సంకేతం వెళ్ళే ప్రమాదం ఉంది. మరి కొండా సురేఖ ప్రయోగించిన ఈ బీసీ అస్త్రం కాంగ్రెస్ హైకమాండ్ను వెనక్కి తగ్గిస్తుందా, లేక క్రమశిక్షణ చర్యలతో ఆమెకు చెక్ పెడతారా? తన మంత్రి పదవిని కాపాడుకోవడంలో సురేఖ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇవి E6 టీవీ స్పెషల్ స్టోరీ. మరిన్ని స్పెషల్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ E6 టీవీ.